100 రోజులు పల్లె బాట చేస్తున్నా, బస్ బాట చేస్తున్నా, పల్లె పల్లె తిరిగినా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నాయన అని చెప్పిన ఆయన ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడం ఎంతవరకు తగు? అరుణ్, నువ్వైనా నేనేం చెప్పుకోవచ్చు, మేము ప్రజల కోసం చాలా త్యాగం చేసినామని. మంచిదే చెప్పుకుంటే, త్యాగం చేస్తే ఎవడు కాదన్నాడు. కానీ రిజల్ట్ ఏంది? నువ్వు నిజంగా సామాజిక విద్యావేత్త అని చెప్పుకుంటున్నావు, ప్రజల కోసం పనిచేసినా అని చెప్పుకుంటున్నావు, పేద ప్రజల గురించి పనిచేసినాను, నీ ఆచరణలో అది కనబడాలి కదా. మరి రేపు ఇంకొకటి వచ్చి కూడా ఐఏఎస్ ఎందుకు, నాకు జీతం వద్దు, నేను ఐఏఎస్ చేసి కంటే మంచి పని చేస్తా అంటాడు. మళ్ళీ ఇస్తావా కాంట్రాక్ట్ ఐఏఎస్లను కూడా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీకు 10,000 నువ్వు ఆ టీచర్ నుండి ప్రైవేట్ టీచరు నీకు 70,000 వస్తేనే తగ్గియాలంటున్నావు. నీ కమిషన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇంకోటి చేస్తాడు, 10,000కే చేస్తా అంటాడు. మళ్ళీ ఎందుకు నీకు 4 లక్షలు? ఈ విదేశ పర్యటనలు ఎందుకు? ఈ కోట్ల ఖర్చు ఎందుకు? పబ్లిక్ స్కూల్ కట్టుడెందుకు? ఆ ఇంజనీర్లను మేపుడెందుకు? ఆ కాంట్రాక్టర్లను మేపుడు ఎందుకు? ఇన్ని డబ్బులు ఎందుకు? నువ్వు ఒక్క స్కూళ్ళన్నా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడెక్కడ బాగులేవు, వాళ్ళకి టాయిలెట్లు ఉన్నాయా, వాష్రూమ్లు ఉన్నాయా లేవా, బాలికలకు వసతులు ఉన్నాయా లేవా, వీటి మీద చర్చ లేదా అనేది. సరే, కేసీఆర్ పాలన కొంత ఏదో జరిగింది, చేయలేదు అనుకో మేము, అవి ఏం మంచి చేయాలని చెప్పాలి కదా నువ్వు. అవి ఏవి చెప్పడు. ఇవాళ గురుకులాల గురించి మాట్లాడు, విద్యార్థుల ఆత్మహత్యలు మాట్లాడు, ఇలా చదువు గురించి మాట్లాడు. 10+2+3 విధానం రద్దు కావాలని ఆయనే తీర్మానం చేస్తాడు. డిగ్రీ కాలేజీలు రద్దు కావాలని ఆయనే తీర్మానం చేస్తాడు. మినిమం పీజీ ఉండాలి ఉద్యోగానికి కానీ ఆయనే తీర్మానం చేస్తాడు. జీతం మాత్రం 10,000 ఉండాలంటాడు. అంటే భవిష్యత్తులో ఇక డిఎస్సి లేవు, నిరుద్యోగ యువకులు ఆలోచించాలి. ఇది చాలా కాన్స్పిరసీతో వచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్టు. భవిష్యత్తులో టీచర్ ఉద్యోగాలు ఉండవు, టీచర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉంటాయి. 10,000తోనే టీచర్లు పనిచేయాలి. పేదరికం మధ్య పోటీ పెట్టేటువంటి ప్రభుత్వం ఇది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని రేపు ఏమైపోతారు? నిరుద్యోగ యువకులందరూ కూడా ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విద్యా కమిషన్ మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ను వెనక్కి తీసుకొని విద్యా కమిషన్ రిపోర్టు మీద సమగ్ర విచారణ విద్యావేత్తలతో జరిపించిన తర్వాత మాత్రమే దాని ప్రతిపాదనను ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, రైట్. ఇంకోటి చెప్పండి సార్, చివరిగా చెప్పండి. ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్లో ఆగిపోయినట్లన్నా, లేదంటే ఖమ్మం జిల్లాలో పడ్డట్ల కూడా భూదాన్ భూముల పైన కూడా మళ్ళా తెలంగాణలో 33 జిల్లాలలో ఎక్కడన్నా పడబోతుందా? ఇప్పుడు హైడ్రా విషయం మనం చూసినాము. హైడ్రా హైదరాబాద్లో ఎంత పేదవాళ్ళ ఇల్లు గులగొట్టిందో, మధ్యతరగతి ఇల్లు గులగొట్టిందో, ఈఎంఐలు తెచ్చుకొని, పోలీస్ పర్మిషన్లు తెచ్చుకొని, కరెంటు పర్మిషన్ తెచ్చుకొని, జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకొని, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఇళ్ళన్నీ గులగొట్టినావు. ఏం పర్మిషన్ లేని ఒక మంత్రి ఇల్లు కూడా నువ్వు గులగొట్టలేదు. రైట్. అంటే హైడ్రా దారులన్నీ కూడా పేదల గృహాల మీద తప్ప పెద్దల గృహాలకు లేవు అని నిరూపితమైంది. అనేక సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా హైడ్రా ఏం చేస్తే చేసుకోండి అని చెప్పి శుక్రవారం శనివారం పోతున్నారు, కూలగొడుతున్నారు, వస్తున్నారు. ఆదివారం ఏంది దాని పరాకాష్ట ఖమ్మంలో. అసలు భూదాన్ భూములు అనేటువంటివి ఒక సుదీర్ఘ పోరాటం ద్వారా విరోవ ఉద్యమం, భూదాన్ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి భూములు. అవి భూదాన్ ఉద్యమం వల్ల వచ్చినటువంటి భూములు. ఆ భూములు ఇవాళ పల్లి బఠాన్లు అమ్మినట్టు అమ్మేస్తున్నారు. ఆ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారం ఎక్కడిది అని అడుగుతున్నారు. వాళ్ళకి ఎక్కడిది? ప్రభుత్వానికి ఎక్కడిది ఆ భూదాన్ భూముల మీద అధికారము? భూదాన్ భూములకు ట్రస్ట్ ఉంది అంటే ఆ ట్రస్ట్ రాసి పెట్టిందట కదా, ఎవరికి కోర్టుకు సంబంధించి ఉండదు, ఇది ఎవరికి సంబంధించి ఉండదు అని చెప్పేసి. ఏం చేశారంటే ఐఏఎస్ అధికారులు కొందరు కుమ్ముక్కైపోయి ఈ భూదాన్ భూములన్నీ కూడా కొట్టేసారు ఐఏఎస్ అధికారులు. మనం విచారణ జరుగుతున్నది దాని మీద కూడా. ఇప్పుడు ఈ భూదాన్ భూములు ఖమ్మంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, ఏదో ఇల్లు కట్టుకున్నారు, ఇచ్చారు. ప్రభుత్వ భూములో, భూదాన్ భూములో, ఏ భూమిలో తెలంగాణలో భూమి ఉన్నది, గూడు లేనోడు నీకు ₹1,00,000 ఇస్తాం, పోయి ఆడ బతుకుమని నేను చెప్తా ఈ మంత్రులందరినీ ఇవ్వడానికి. ₹1,00,000 ఇచ్చినా నువ్వు నేను పోయి ఉంటామా అరుణ్? ఉండలేము. రోజు ఆడ నీళ్ళు లేక దొడ్డికి పోవాలంటే బయటకు పోవాలి, నీళ్ళకు బిందె పట్టుకొని ఊరికి బయటకు పోవాలి, ఓ బస్సు సౌకర్యం లేదు, ఓ కరెంట్ సౌకర్యం లేదు, చీకట్లో పడుకుంటామా మనం? ₹1,000 ఇచ్చినా మనం పోయి నిద్రపోతామాడ? పాపం అనివార్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మా గతి ఇంతే అని చెప్పి పోయి పాపం పేదలు 100 గజాలు 120 గజాల్లో ఇల్లు కట్టుకొని ఉంటే నువ్వు ఆ ఇళ్ళని కూల్చేస్తావా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంతకుముందు మమ్మల్ని? పేదల ఇల్లు ఎక్కడన్నా కూలిపోతే ఎంత నష్టం జరుగుతుంది? సిమెంట్ ఏమవుతుంది, ఇటుకలు ఏమవుతాయి, వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఏమవుతుంది? ఇంత దుర్మార్గం చేసే బదులు 120 గజాలు వాళ్ళకు రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా. మన ఖమ్మంలో గులగొట్టి 600 గజాలు ఇల్లా, 1000 గజాలు ఇల్లా, విల్లాలా, ఏవి పేద ప్రజల భూములే కదా.
నీకెక్కడిది అధికారం భూదాన్ భూములలో పోయి అది ప్రభుత్వానికి? అదే అంటున్నా, ఇంకే జిల్లాలన్నా ఉన్నాయా? ఈ జిల్లాల మీద చాలా భూములు ఉన్నాయి. మొత్తం భూదాన్ బోర్డుకు సంబంధించిన భూముల మీద మీరు సిబిఐ వేయాలి. మన ఈ బీజేపీ ఏం చాలా మాట్లాడుతుంది కదా, పోయి పలకరిస్తుంది, కనికరిస్తుంది కదా. ఈ మొత్తం భూముల మీద విచారణ చేయమనండి. భూదాన్ భూముల మీద ఎవడెవడు కబ్జా చేసుకున్నాడు, ఎవడెవడు ఏం చేసిండు, భూదాన్ సభ్యులు ఏమైనా అమ్ముకున్నారా, ఆ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా దోపిడీకి గురిగా అయినరా, ఏం వ్యవస్థ మీద అసలు ఏం మానిటరింగే లేదా? ఇప్పుడు భూదాన్ భూముల మీదనే ఇట్లా ఉంటే రేపు పేదలకు గతంలో ఇదే ప్రభుత్వం ఇచ్చిన సిలింగ్ భూములు కావచ్చు, లవణ పట్టలు కావచ్చు, దున్నతోందే భూమి అనే ఓ సిద్ధాంతంతో చేసుకున్న పేద ప్రజల భూములను కూడా లాక్కునే ప్రయత్నమేనా? అది అది అంతే కదా. ఇందిరమ్మ మెదక్లో ఒకసారి ఇందిరమ్మ ఇచ్చింది భూములు, ఇప్పటి వరకు మా జాగ ఎక్కడ ఉందని చూపిమని పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరికి పట్టాలు చేతులు తప్ప ఫీల్డ్ మీద జాగాలు లేవు. చాలామంది రిటైర్డ్ సైనికులకు ఇచ్చినటువంటి భూములు పట్టాలు ఇస్తున్నారు తప్ప జాగాలు ఉంటలేవు. నక్సలైట్లు లొంగిపోతే మీకు భూములు ఇస్తామని చెప్పి వాళ్ళని బతిలాడి వాళ్ళని లొంగిపోయేటట్టు చేసి వాళ్ళకి భూములు ఇస్తే క్షేత్రస్థాయిలో చాలా మంది చెప్తున్నారు కదా, మీరు రాజ్యాంగం రండి, జనజీవన స్రవంతిలో రండి, మీకు భూములు ఇస్తాం, మీకు చేస్తాం, మంచిదే. హింసా మార్గాన్ని వదిలి నువ్వు సమాజంలో రమ్మని చెప్తున్నావు, అది అందరం స్వాగతిద్దాం. కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా. వాళ్ళకి ఏదో గుంటెడు భూమి ఇస్తాన్నావా, ఏదో ఇచ్చినాయి, నువ్వు చెప్పినవి మాత్రమే ఏమని అడుగుతారు. కొత్త ఇయ్యాల టాటా ఇల్లు, అంబానీ ఇల్లు, జూబ్లీ హిల్స్లో ప్యాలెస్ అడుగుతలేరు వాళ్ళు. వాళ్ళు అడుగుతున్నది ఏంది, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అంటారు. 6 గ్యారంటీలు, 420 హామీలు. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఒక మంచి చక్కటి ఇల్లు కట్టిస్తున్నది. 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయల కూడా నగదిస్తా అని చెప్పింది. ఒక ఉద్యోగ అవకాశం కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఇది ఎంతవరకు అరుణ్ 1 కోటి రూపాయలు 200-300 గజాలు ఇల్లేమో కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసి కవులకు కళాకారులకు ఇచ్చింది. స్వాగతిస్తున్నాం, రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేనేమంటున్నా, అదే పని మిగతా చాలా మంది పోరాటం చేశారు. చాలా మంది లిస్టు చాలా ఉంది. ఏ పోలీస్ స్టేషన్లో అడిగినా లిస్ట్ ఉంది. జర్నలిస్టులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, చెత్తేరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక సామాజిక వర్గాలు చేసినాయి. నువ్వు ఇది కూడా ఒక కమిషన్, దీని మీద కూడా విద్య మీద కమిషన్ ఇచ్చినట్టు ఆ కోదండరామ్నే పెట్టు కమిషన్. పాపం ఆయనకి ఇప్పుడు ఏం పనిస్తలేవు కదా. ఉద్యమకారులను ఎంపిక చేసే పని ఆయనకే ఇయ్యి. మేము అందరం ఉన్నాం కదా అప్పటి వాళ్ళం, మాకేం జీతాలు వద్దు, బత్యాలు వద్దు, చెప్తాం. ఎవరెవరు అప్పుడు పనిచేసారు ఉద్యమంలో అనేది పేర్లు రాస్తాం, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఉన్నారా లేరా అని మేము అందరు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఉద్యమంలో పనిచేసిన అందరూ బతికే ఉన్నారు. కొద్దిమంది జయశంకర్ లాంటి వాళ్ళు, కొద్ది పెద్ద పెద్ద మనుషులు కొంతమంది చనిపోవచ్చు, కానీ మిగతా వాళ్ళు అందరూ కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. అద్దెకి దయాకర్ లాంటి ఉన్నాడు, లేకుంటే ఇంకొక ఆయన ఉన్నాడు. అటువంటి వాళ్ళతో కమిటీ, ఉద్యమకారులను గుర్తించే కమిటీ అద్దెకి దయాకర్తోని, కోదండరామ్తోని, ఇంకొకరితోని, మేమంటే వేరే పార్టీలలో మాకు ఇష్టం లేకపోవచ్చు, మీకు వాళ్ళతో వేయండి కమిటీ వేసి, ఎవరికి జీతభత్యాలు అవసరం లేదు, మాకు ఏమి మా డీజిల్ పోసుకొని మేమే తిరుగుతాం ఊరు తిరిగి, నీకు లిస్ట్ ఇస్తాం. వాళ్ళకు 250 గజాలు ఇస్తానవి, ఉద్యోగం ఇస్తానవి, 25,000 పెన్షన్ ఇస్తానవి, ఇవన్నీ నువ్వు చెప్పినే కదా. కేసీఆర్ గారు చేతనైనంత ఒక 550 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు. 550 మంది కళాకారులకు రథసారథిని పెట్టి కొంతమందికి ఇచ్చిండు. చేయగలిగింది ఆయన 1100 మందికో 1200 మందికో ఇచ్చిండు. 10 లక్షల రూపాయలు చాలా మందికి కూడా క్యాష్ అవార్డులు కూడా ఇచ్చిండు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిండు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరికీ. డబుల్ బెడ్రూమ్లలో అక్కడ ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు చేసినంత, ఆయనకు తోచినంత ఇచ్చిండు. ఆయన కంటే మెరుగైనటువంటిది ఇద్దామన్నావు కదా, నువ్వే ప్రకటించుకున్నావు కదా మేనిఫెస్టోలో. మళ్ళీ ఇవాళ ఉద్యమకారుల సంస్థలను పెట్టుకొని పాపం వాళ్ళు రోజు ఆఫీసుల చుట్టూ అటు చుట్టూ తిరిగి డిమాండ్ అమలు చేయాలని చెప్పి తిరుగుతూనే ఉన్నారు. కొత్త సంస్థలు కూడా ఉట్టుకొస్తూనే ఉన్నాయి. అసలు ఉద్యమకారుడు ఎవడు కాదో, ఇదొక రేపు ఇంకా సమస్య ఏదే ప్రమాదం ఉంది లేట్ అయినా కొద్ది. గతంలో స్వాతంత్ర సమరయోధులు పెన్షన్లు వచ్చినట్టు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ దానినోడే ఉద్యమకారుడు అవుతాడు. రేపు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడే. అదే ఆయన తుపాకీ పెట్టిండు కాబట్టి ఉద్యమంలో ఉన్నాడు. ఆయన తుపాకీ పట్టుకొని ఉద్యమంలో ఉన్నాడు, మేము జెండా పట్టుకొని ఉద్యమంలో ఉన్నాం, అంతే తేడా. ఆయన తుపాకీ పెట్టి మమ్మల్ని మా మీద కొట్టడానికి వచ్చిన నాయకుడు ఆయన. మేమేమో జెండా పట్టుకొని తెలంగాణ తీసుకురావాలి గాంధీ మార్గంలో మేము తిరిగినాం. దెబ్బలు తింటోళ్ళం మేమైనాం. మళ్ళీ ఎవడు ఉద్యమకారుడు కాదు, ఎవడు ఉద్యమకారుడు? రేపు తెలంగాణ దానినోడే ఉద్యమకారుడు అవుతాడు రేపు.
ఓకే. ఇంకో 10 ఏళ్ళు పోతే మారిపోతుంది దీనికి అర్థం. కాబట్టి ఇప్పటికైనా నేనేం చెప్తున్నా అంటే ఆ కోదండరామ్ గారితోనో, లేకుంటే మా ఈటల రాజేందర్ గారితోనో, లేకుంటే అప్పుడు ఉద్యమంలో ఉన్న మా హరీష్ రావు గారితోనో, లేకుంటే మా కేటీఆర్తోనో, ఎవరితోనో ఒక 10 మందిని అటు ప్రతిపక్షాలు, బీజేపీలో కిషన్ రెడ్డి ఉన్నాడు అప్పుడు, ఆయన కూడా ఇంక్లూడ్ చేయండి. సిపిఐ నారాయణ ఉన్నాడు, లేకుంటే ఈ సిపిఐ మా వెంకటరెడ్డి ఉన్నాడు, ఎవరితో ఒక 10-15 మందితో కమిటీ వేయండి. వేసి మొత్తం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ పెట్టండి. ప్రతి జిల్లాకు ఒక పోయి తిరగండి, చెయ్యండి, దానికి ఒక శాశ్వత పరిష్కారం కలిగించండి అని డిమాండ్ చేస్తున్నాను. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.